హే కనెక్టెడ్ ఫ్యామిలీ, నిజమే, ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. అడగందే అమ్మాయిని బిర్యానీ పెట్టదు అంటారు. అలాగే అడగకపోతే క్రెడిట్ కూడా ఇవ్వరు. అందుకే నేను క్రెడిట్ ఇద్దామని డిసైడ్ అయ్యా. ఎవరికో మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఎస్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ఆయనకి నేను క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ పుష్ప సక్సెస్ అవ్వడంలో డిఎస్పి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో ఒక్కసారి గుర్తు చేద్దామని ట్రై చేస్తున్నా. పుష్ప సినిమా సింగిల్ స్టారర్ సినిమా కాదు, మల్టీ స్టారర్ సినిమా. అవును, అల్లు అర్జున్, డిఎస్పి, సుకుమార్ వీళ్ళలో ఒక్కరు లేకపోయినా పుష్ప అనే సినిమా ఉండకపోయేది. ఎస్, వేరే ఏ సినిమాకైనా ఇలా చెప్పలేమేమో కానీ పుష్పకి మాత్రం 100% కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. బేసిక్గా డిఎస్పి గారు వర్క్ చేసిన ఏ సినిమా అయినా మల్టీ స్టారర్ సినిమా అని చెప్పొచ్చు. స్క్రీన్ మీద కనిపించేది ఒక హీరో అయితే స్క్రీన్ వెనకాల కనిపించని హీరో డిఎస్పి. ఒక సినిమాకి హైప్, బజ్ క్రియేట్ చేయాలంటే మంచి పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ ఎంత ఇంపార్టెంటో కొన్నిసార్లు అంతకంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పుష్ప అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఆర్య 2 వచ్చాక చాలా ఇయర్స్ తర్వాత సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు మళ్ళీ కొలాబరేట్ అవుతున్నారు అని. అండ్ ముఖ్యంగా అక్కడ డిఎస్పి కూడా ఉండబోతున్నాడు కాబట్టి. అల్లు అర్జున్ అండ్ డిఎస్పి కాంబో ఒక బిర్యానీ అండ్ కోక్ లాగా, ఎగ్జామ్ అండ్ లాస్ట్ బెంచ్ లాగా, జర్నీ అండ్ ఇయర్ ఫోన్స్ లాగా ఒక డెడ్లియస్ట్ కాంబో. అల్లు అర్జున్ స్టైలిష్ డాన్స్ స్టెప్స్కి డిఎస్పి రాకింగ్ బీట్స్, ఆహా, It was perfect. పుష్ప సినిమా స్టార్ట్ అయింది అండ్ అది పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చేయబోతున్నారు అని జస్ట్ అలా డీటెయిల్స్ రివీల్ చేశారు అంతే. మన తెలుగులో లాగా నార్త్లో కూడా హైప్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పటికి మన సౌత్ హీరోస్లో నార్త్లో క్రేజ్ కొంచెం ఎక్కువగా ఉంది అల్లు అర్జున్కే. అల్లు అర్జున్ సినిమాలు డబ్ చేస్తూ యూట్యూబ్లో రిలీజ్ చేయడం వల్ల చాలా రీచ్ వచ్చింది అండ్ ఫ్యాన్ బేస్ కూడా స్టార్ట్ అయింది. అయితే పుష్ప ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే మోస్ట్ ఐకానిక్ కాంబో అల్లు అర్జున్ డిఎస్పి నుండి ఒక సాంగ్ రాబోతోంది అనేసరికి చాలా యాంటిసిపేషన్ పెరిగింది. అండ్ ఫైనల్గా దాకో దాకో మేక రిలీజ్ అయింది. ఫుడ్ చైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే సినిమా థీమ్ని కన్వే చేసిన ఆ సాంగ్ వాళ్ళ మూవీకి ఇనీషియల్గా మంచి బస్ క్రియేట్ అయింది. మెయిన్గా అల్లు అర్జున్ రా అండ్ రస్టిక్ లుక్స్ ఆ సాంగ్లోనే రివీల్ చేయడం వల్ల ఒక్కసారిగా అందరికీ అని అనిపించింది. అండ్ నెక్స్ట్ శ్రీవల్లి సాంగ్ అనే అనౌన్స్మెంట్ ఇచ్చారు. సింగర్ ఎవరా అని చూస్తే సిద్ శ్రీరామ్. పుష్ప సినిమాలో డిఎస్పి అండ్ సిద్ శ్రీరామ్ విత్ అల్లు అర్జున్ అనేసరికి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ ఫైనల్గా సాంగ్ రిలీజ్ అయింది అంతే. ఇండియన్ యాక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్లో టాప్ మోస్ట్ డాన్సర్ అయిన అల్లు అర్జున్ అలాంటి ఒక స్టెప్ వేయడం వేరే లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. శ్రీవల్లి హిందీ వీడియో సాంగ్కి ఆల్మోస్ట్ 640+ మిలియన్ వ్యూస్ అండ్ 5.6 మిలియన్ లైక్స్ వచ్చాయి అంటే మామూలు విషయం కాదు. డిఎస్పి మ్యూజిక్ చాలా ఇన్స్టెంట్గా చార్ట్ బస్టర్ అయింది. ఇక అంతే, ఎక్కడ చూసినా అదే స్టెప్, అదే సాంగ్. ఒక మెలోడీ సాంగ్ కూడా నేషన్ వైడ్గా ఇంత హైప్ క్రియేట్ చేయగలిగింది అంటే అది డిఎస్పి మ్యూజిక్లో ఉండే మ్యాజిక్. నెక్స్ట్ సామి సామి అనే సాంగ్ రిలీజ్ అయింది. ఒక ఫోక్ టైప్లో ఉండే మాస్ సాంగ్ అండ్ అది కూడా రీల్స్లో, షార్ట్స్లో ఎక్కడ చూసినా ట్రెండింగ్ అయింది. ఇప్పటికీ రష్మిక గారు ఎక్కడికి వెళ్ళినా అదే స్టెప్ వేస్తారు. ఆ తర్వాత ఏ బిడ్డ నాట సాంగ్ అనౌన్స్మెంట్కి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత అప్పటి వరకు ఒక రా అండ్ రస్టిక్ లుక్లో, ఒక స్మగ్లర్ లుక్లో కనిపించిన అల్లు అర్జున్ ఒక్కసారి బాస్ లుక్లో కనిపించాక అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఓహో, ఈ యాంగిల్ కూడా ఉందా మూవీలో అని అనిపించింది. అల్లు అర్జున్ తన ఫేవరెట్ సాంగ్ అని పోస్ట్ చేశారు. తర్వాత సుకుమార్ గారి సినిమాలో డెఫినెట్గా ఒక స్పెషల్ బ్యాంగర్ సాంగ్ ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. అప్పుడు రిలీజ్ చేశారు ఊ అంటావా సాంగ్. ఫస్ట్ ఆ సాంగ్ విని అరే ఏంట్రా ఇది అని అనుకున్నారు. మెయిన్గా లిరిక్స్ వల్ల ఫెమినిస్ట్కి ఆపోజిట్ జెండర్ వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు. బట్ స్లో పాయిజన్ లాగా ఆ సాంగ్ కూడా అందరికీ ఎక్కేసింది. అండ్ నార్త్లో అయితే మరీ భీభత్సంగా మన సల్మాన్ భాయ్ ఫేవరెట్ సాంగ్ ఏంటని అడిగితే అని అన్నాడు. రీసెంట్గా షారుఖ్ ఖాన్ కూడా ఆ సాంగ్కి స్టెప్ వేశారు. అంతలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి మూవీకి బస్ పెంచడానికి హెల్ప్ చేసింది. ఐటమ్ సాంగ్స్లో ఖచ్చితంగా టాప్లో ఉండే సాంగ్ ఊ అంటావా. అండ్ టెక్నికల్గా కూడా అబ్జర్వ్ చేస్తే ఆ సాంగ్కి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సాంగ్ మొత్తం ఓన్లీ 4 నోట్స్తోనే కంపోజ్ చేశాడు డిఎస్పి. రియల్లీ బ్రిలియంట్ కదా. అయితే అప్పటి వరకు వచ్చిన పాన్ ఇండియా మూవీస్లో ప్యూర్గా మ్యూజిక్ అండ్ సాంగ్స్కి అంత స్కోప్ లేదు. బట్ ఫస్ట్ టైం పాన్ ఇండియా రిలీజ్ చేసిన సినిమాలో
ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా అంటే డైలాగ్స్, డాన్సెస్, ముఖ్యంగా సాంగ్స్కి స్కోప్ ఇచ్చి ఇండియా మొత్తం ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ పుష్పానే. సో సాంగ్స్తో నేషన్ వైడ్గా ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేసి ఇండియా మొత్తం మ్యూజికల్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ప్రాపర్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే డిఎస్పి అనే చెప్పొచ్చు. అండ్ మనకి బయట రిలీజ్ చేయని పుష్ప సినిమా క్లైమాక్స్లో వచ్చే ఒక పవర్ఫుల్ సాంగ్ హిరణ్య పుష్ప సాంగ్ క్లైమాక్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. అదే సీన్కి ఒకవేళ ఈ బీజిఎం ఉన్న లేక హాలీవుడ్ స్టైల్లో ఈ బీజిఎం ఉన్నా సో డిఎస్పికి తెలుసు ఎలాంటి జోనర్ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి అని. ఇలా పుష్ప వన్ జూక్ బాక్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ లైక్స్తో యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసి గ్లోబల్ చార్ట్స్లో నెంబర్ 1 మ్యూజిక్ ఆల్బమ్ లాగా రికార్డ్ క్రియేట్ చేస్తాడు డిఎస్పి. అండ్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 5 బిలియన్ వ్యూస్తో హైయెస్ట్ వ్యూస్ ఉన్న ఆల్బమ్గా పుష్ప ఆల్బమ్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు పుష్ప 2తో కూడా టైటిల్ సాంగ్తో అగైన్ పుష్ప ఇస్ బ్యాక్ అనే ఒక బ్యాంగర్ ఇచ్చాడు. సూసైకి సాంగ్ వింటేజ్ డిఎస్పి మ్యూజిక్ వైబ్స్ ఇచ్చింది. అండ్ కిస్సిక్ సాంగ్ ఫీలింగ్ సాంగ్స్తో మాస్ ఆడియన్స్కి ఫుల్ కిక్ ఇచ్చాడు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడితే ఒక సీన్ ఎలివేట్ అవ్వాలన్నా పడిపోవాలన్నా బీజిఎమే డిసైడ్ చేస్తుంది. సీన్కి తగ్గట్టుగా జానర్కి సెట్ అయ్యేలా ప్రాపర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంపోజిషన్ ఉండాలి. సీన్ని డామినేట్ చేసేలా ఉండొద్దు, అలాగే స్పాయిల్ చేసేలా ఉండొద్దు. ఇవన్నీ డిఎస్పికి బాగా తెలుసు. పుష్ప సినిమాకి కూడా బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మేబీ అక్కడక్కడ బెటర్ అవ్వచ్చు, బట్ ఓవరాల్గా హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. బట్ బీజిఎం బెటర్గా ఇవ్వలేదని సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు ఫీల్ అయ్యారని ఏవేవో న్యూస్ వస్తున్నాయి. నిజంగా అలాంటి ఒపీనియన్ ఉంటే 2 years 3 years ముందే ఆ పని చెయ్యాలి కదా. కానీ 1 month ముందు ఎవరైనా చేస్తారా? అండ్ డిఎస్పి రీసెంట్ స్పీచ్ చూస్తుంటే అది సుకుమార్ గారు ఆర్ అల్లు అర్జున్ గారు కాదు, ప్రొడ్యూసర్స్ కాల్ అని అర్థమవుతుంది. అది కూడా జస్ట్ టైం లేదనే రీజన్ మాత్రమే. సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి డిఎస్పి అంటే ఎంత ఇష్టమో మీకు తెలిసింది. డిఎస్పి నా ఆత్మ, దేవి లేకపోతే నేను లేను, నేను లేకపోతే దేవి లేదని చెప్పేస్తున్నాను. ఎందుకంటే నిజంగా నా ఆత్మ కంటే ఒక రూపం ఉంటే దాని పేరు మ్యూజిక్ అయితే కనుక అది దేవి. My dear friend, your childhood friend, rock star, my childhood friend, super music director, the biggest music director in the country, worldwide tracks, music rock star, music director, my Devi Sri Prasad, I love you, thank you every time. This movie is not possible without you. My journey is not possible without you. Thank you, Devi. Thank you. సో బయట వచ్చే రూమర్స్ నేనైతే నమ్మను. పుష్ప 1కి మూవీ టీం అసలు ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదు. ఇండియా వైడ్గా తిరిగి ఈవెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయలేదు. కానీ మూవీని వరల్డ్ వైడ్గా ప్రమోట్ చేసి మార్కెటింగ్ చేసి మంచి హైప్ బిల్డ్ చేసింది అంటే జస్ట్ సాంగ్స్ మాత్రమే. మేబీ సాంగ్స్ కూడా ఆ రేంజ్లో కనుక లేకపోయి ఉంటే సినిమాకి ఆ లెవెల్లో బస్ క్రియేట్ అవ్వడం చాలా కష్టమయ్యేది. కానీ అక్కడ డిఎస్పి ఉన్నాడు కాబట్టి అది సాధ్యమైంది. సో పుష్ప సక్సెస్లో డిఎస్పి గారు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. డిఎస్పి ఈజ్ ఆల్వేస్ అ రాక్ స్టార్. ఇది నేను డిఎస్పి గారి మీద అభిమానంతో షేర్ చేద్దాం అనుకున్నాను. సో ఫైనల్గా స్టే కనెక్టెడ్ with Hey Connected.